ప్రొడ్యూసర్ బట్ యాజ్ ఎన్ యంగ్ డైరెక్టర్ ఆర్ లుకింగ్ సో యంగ్ ఆన్ స్క్రీన్. చాలా బాగుంది. ఐ హ్యావ్ నో క్వశ్చన్స్ బట్ ఐ వాంట్ జస్ట్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ ద వండర్ఫుల్ థింగ్. అసలు నిద్ర లేకుండా చేశారు. రాత్రి దేవి పుత్రుడు వచ్చింది, రాత్రి 2 దాకా చూస్తా కూర్చున్నాం, పొద్దున్నే మీ ప్రెస్ మీట్ పరిగెత్తుకుంటూ వచ్చాం. వెరీ గుడ్ సార్, చాలా హ్యాపీగా ఉంది. అగదా ఈజ్ రియల్లీ గోయింగ్ టు మేక్ ఏ మార్క్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఎంఎస్ రాజు ఈజ్ బ్యాక్ నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా అద్భుతం క్రియేట్ చేయబోతున్నారు. హార్టీ కంగ్రాట్స్. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ అండి, లాట్స్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు హాయ్. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. మొన్న బాలయ్య బాబు గారు షోలో అది బాగా రిపీట్ అవుతూ ఉందండి. ప్రభాస్ని క్వశ్చన్ అడిగినప్పుడు అసలు మీరు చిరంజీవి గారి సినిమా, బాలయ్య బాబు చిరంజీవి గారి సినిమా ఉన్నప్పుడు ప్రభాస్ సినిమా వర్షం మధ్యలో అయితే ఆయన షాక్ అయిపోయాడు, వద్దు రాజు గారని మీరు వినకుండా చేశారు. అలాగే ఈ 14th రేపు సూర్య లాంటి సినిమా ప్లస్ మిగతా సినిమాలు కూడా ఉన్నాయి. సో అదే అంటే ఇలా అంత రిస్క్ తీసుకుని ఈ సినిమా కూడా అప్పుడంటే ప్రభాస్ అంటే ఒక ఇమేజ్ ఉంది, కృష్ణరాజు గారి ఇమేజ్ ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హీరోల సినిమాలు ఉన్నా కానీ ఫిక్స్ అయ్యి డేట్ వెళ్ళడం గురించి ఏం చెప్తారు? ఒకటేంటంటే అంటే ఆ రోజు రిలీజ్ అయ్యే సినిమాలు అన్నీ బాగుంటే అన్నీ ఆడతాయి అనేది మనకి ఎప్పుడు కూడా ప్రూవ్డ్. డెఫినెట్గా 2-3 ఫిల్మ్స్కి ఏదన్నా కూడా ఒక చిన్న హాలిడే సీజన్లో దెర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్. సో ఇక్కడ మాకు ఏ ఫిల్మ్స్ ఉంటాయి ఏంటని పక్కన పెడితే ఆ డేట్ నాకు మంచి డేట్ అనిపించింది, నేను చేసేస్తున్నాను అంతే. సో అట్ ద సేమ్ టైం మాతో పాటు మిగిలిన ఫిల్మ్స్ కూడా ఆడాలని కోరుకుంటున్నాను. సో దీన్ని స్ట్రాంగ్ అంటారు, ధైర్యం అంటారా, మాట అంటారా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది మాత్రం వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఆన్ దట్ డేట్. ఎస్. సంక్రాంతి పండగ ఎంత ఫేమస్, ఒకప్పుడు ఎంఎస్ రాజు గారి సినిమా అంటే సంక్రాంతికి అనేది అంత ఫేమస్. అలా భవిష్యత్తులో మళ్ళీ ఎంఎస్ రాజు గారి సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఎప్పుడైనా ఉంటుందా, మేము చూడొచ్చా? 100%. మా సిస్టర్ ఉన్నారు, ఆవిడ నెక్స్ట్ తీసే పిక్చర్ గ్యారంటీగా అక్కడికే వస్తాం. ఓ విశాలాక్షి గారు ఒకసారి ఫోన్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఫోన్ మైక్ ఇవ్వండి. అమ్మా నమస్తే అమ్మా, అలవాటు అయిపోయింది. అమ్మా మీకు సబ్జెక్ట్ మొన్న మేకింగ్ వీడియో చూశాను. సరే ఎంఎస్ రాజు గారి పరుగుల గురించి దీని గురించి మేము అందరం ఆశ్చర్యపోయాము, అది వేరే విషయం పక్కన పెడితే మీరు అద్భుతంగా మాట్లాడారు అప్పుడు మేకింగ్ అప్పుడు. అంటే మీకు కథ చెప్పినప్పుడు ఏ కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారో, తర్వాత సినిమా తీసిన తర్వాత కూడా అది మీకు ఎలా అనిపించింది? ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ షూట్ నేను అటెండ్ అయ్యానండి. బట్ షూట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా యాక్టర్స్ రియల్లీ, అంటే ఇప్పుడు మీరు చూసారు ట్రైలర్, ఎక్స్ట్రాడినరీ. అంటే వీళ్ళని తర్వాత నేను టచ్ చేయాలంటే భయం వేసేది. అంటే అంత బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎవరికి ఇచ్చిన రోల్ని వాళ్ళు బాగా చేశారు. మైక్ ఈజ్ నాట్ బాగా చేశారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓన్లీ అగదా అంటే ఇప్పటి వరకు దేవి, వర్షం ఇవి చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ అగదా రాజు గారు అంటారు మీరు అందరూ షూర్గా ఆఫ్టర్ దిస్ మూవీ.